హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'సుఖిమిచ్చి' అనే యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమే జూన్ 19న రాత్రి 11:30కి రిలీజ్ అయింది. సీజన్ 1 మొత్తం ఒకేసారి తెలుగులో రిలీజ్ చేసింది క్రంచీ రోల్. మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్నాయి సీజన్ 1లో. 12 ఎపిసోడ్లు ఇప్పుడు తెలుగులో అవైలబుల్ గానే ఉన్నాయి క్రంచీ రోల్‌లో. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. యానిమే మొత్తం కావాల్సినంత కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే విధంగా చాలా బాగా డబ్బింగ్ ఇచ్చారు. మన హీరో 'మొకోటా'కి ఇచ్చిన వాయిస్ యాక్టర్ అయితే చాలా బాగా డైలాగ్స్ డెలివర్ చేశాడు. తను చెప్పిన ప్రతి డైలాగ్ పర్ఫెక్ట్ టోన్‌తో కామెడీ జనరేట్ అయ్యే విధంగా చాలా బాగా చెప్పాడు. తను చెప్పిన డైలాగ్స్‌లో తను క్యారీ చేసిన కామెడీ గాని, తను క్యారీ చేసిన ఎమోషన్ గాని, డైలాగ్ చెప్పిన విధానం గాని చాలా బాగున్నాయి. ఇంకా మన హీరో యొక్క ఇద్దరు హీరోయిన్స్ విషయానికొస్తే వాళ్ళిద్దరికీ సెలెక్ట్ చేసుకున్న వాయిసెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ వాయిస్ యాక్టర్స్ కూడా చాలా బాగా సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా, అంటే కామెడీ కావాల్సిన చోట కామెడీగా, రొమాంటిక్ ఉండాల్సిన చోట రొమాంటిక్‌గా చాలా బాగా డైలాగ్స్ చెప్పారు ఇద్దరు అమ్మాయిలు. యానిమేలో చిన్న చిన్న క్యారెక్టర్స్‌కి కూడా చాలా బాగా మంచిగా చెప్పే వాయిస్ యాక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. క్రంచీ రోల్ హిందీ డబ్‌కి వాయిస్ యాక్టర్స్‌ని రివీల్ చేసినట్టుగానే కొంచెం తెలుగు ఇంకా తమిళ్ లాంగ్వేజెస్‌లో కూడా వాయిస్ యాక్టర్స్‌ని రివీల్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే క్రియేటర్స్ ఇలాంటి మంచి మంచి డబ్బింగ్స్ వచ్చినప్పుడు అలాంటి వాయిస్ యాక్టర్స్‌కి క్రెడిట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా స్క్రిప్ట్ విషయానికొద్దాం. నేనైతే 100కి 100 ఇస్తాను ఈ స్క్రిప్ట్‌కి. మేబీ కొంతమందికి ఈ స్టైల్‌లో రైటింగ్ నచ్చకపోయుండొచ్చు. లేపోతే ఈ విధంగా చెప్పడం డైలాగ్స్ నచ్చకపోయుండొచ్చు. కానీ రైటర్ మాత్రం కామిక్ వేలో డైలాగ్స్ రాయడంలో 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకు నేనిలా అంటున్నానంటే, కొంతకాలం క్రితం నేను 'డెమాన్ స్లేయర్ హషీలా ట్రైనింగ్ ఆర్క్' తెలుగు డబ్బింగ్ చూశాను. అది మరీ దారుణంగా గూగుల్ ట్రాన్స్‌లేటర్ వాడి డబ్బింగ్ రాసినట్టు, రాసిన డైలాగ్ కరెక్టో కాదో కూడా చూసుకోవట్లేదు వాళ్ళు. అంత దారుణంగా డైలాగ్స్ రాస్తున్నారు. వాయిస్ యాక్టర్స్ ఎలాగా అంత గట్టిగా పెర్ఫార్మ్ చేయట్లేదు. కనీసం స్క్రిప్ట్ కూడా సరిగ్గా లేకుండా రాసారు ఆళ్ళు 'డెమాన్ స్లేయర్ హషీలా ట్రైనింగ్ ఆర్క్.' ఇలాంటి డబ్బింగ్స్ అన్నీ చూసిన తర్వాత, ఈ డబ్బింగ్ అయితే మాత్రం 100% చాలా బావుందని చెప్పాలి. అలాగే వాయిస్ యాక్టర్స్ కూడా రైటర్ రాసిన డైలాగ్స్ తగ్గట్టు చాలా బాగా డబ్బింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే సీజన్ 1 ఒక్కటే రిలీజ్ అయింది. ఈ యానిమేకి సీజన్ 2 కూడా ఉంది. మేబీ అది కూడా తొందరలోనే తెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది గ్యారంటీ. కానీ గ్యారంటీగా తెలుగులో అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే సమ్మర్ 2024 యానిమేస్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇంకా అనౌన్స్ చేయలేదు. మేబీ అవి రిలీజ్ అయిన ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్‌లో ఈ యానిమే యొక్క సీజన్ 2 వచ్చే అవకాశం అయితే ఉంది. యానిమే యొక్క డబ్బింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్ పెట్టుకోకండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 12థ్ ఎపిసోడ్ దాకా చాలా బాగుంది. వెంటనే స్టార్ట్ చేసేయండి. క్రంచీ రోల్ అయితే తెలుగులో అవైలబుల్‌గా ఉంది. అంతే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.